హాయ్. ఫైనల్లీ నేను అరిసెలు చేయడం స్టార్ట్ చేసా. ఇది పోయినట్టే. ఫస్ట్ బెల్లం తురుముకుందాం. ఓకే. గా దీన్ని స్మాష్ కూడా చేయొచ్చు, బట్ నాకు ఇది ఈజీ అండ్ కన్వీనియంట్ అనిపిస్తుంది. నేను ఒక్కదాన్నే కాబట్టి ఈ క్వాంటిటీ సరిపోతుంది. ఎవడు అడిగాడు నిన్ను? రైస్ ఫ్లోర్ ట్రై చేద్దాం అనుకున్నా. ఇది ఏషియన్ మార్కెట్స్ లో దొరుకుతుంది. ఇప్పుడు బెల్లంలో వాటర్ వేసి పాకం ప్రిపేర్ చేద్దాం. ఇది ఇలా థిక్ కన్సిస్టెన్సీ రావాలి. నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ చేస్తుంటే గుర్తొస్తుంది ప్రాసెస్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. వీడియోస్ లో కూడా చూసాను, ఆల్మోస్ట్ సేమ్ కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇప్పుడు గీ, యాలకల పౌడర్ వేసేద్దాం. వేసి కలుపుతూనే ఉండాలి. ఫైనల్ గా రెడీ అయిపోయిందబ్బా. ఇదేంటి ఇలా అయింది? ఇప్పుడు ఏం చేయాలి దీంతో? ప్రసన్నాంజనేయం. ఇదేంటి ఇలా అయింది? ఓడి అమ్మ, పరువు అంతా పోతుందిగా ఇప్పుడు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా? అయ్యయ్యో. ఎవరివి ఈ అస్థికులు? లైట్ గా మాడిపోయింది. మర్యాదగా స్ట్రా వేసుకోండి సార్ అన్నాడు. వినచ్చుగా ఈ పెద్ద మనిషి. నేను అరిసెలు చేయడం స్టార్ట్ చేసా. ఇది ఏంటనుకున్నావు? రాయి, స్టోన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.